అందుకే వెంటనే ఫలితం ఇవ్వగలిగిన వాడు. క్షిప్రం క్షిప్రం అని చెప్పడంలో క్షిప్రాంజనేయ మంత్ర రహస్యాన్ని పెట్టాడు వాల్మీకి. ఇవి ఎవరికి తెలుస్తాయంటే మళ్ళీ చెప్తున్నాం, ఆ శాస్త్రంలో కృషి చేసిన వాడికి తెలుస్తాయి. అందుకే క్షిప్రాంజనేయుడు. అంతేకాదు శ్వేతార్కమూల గణపతిని, శ్వేతార్కమూల హనుమంతుణ్ణి. అయితే మనమంటే సామాన్యంగా చెక్కలతో బొమ్మలు దొరికితే ఇంట్లో పెట్టి పూజించుకుంటాం, మంచిదే, చెయ్యొచ్చు. కానీ మంచి సాధకులు ఒక పని చేస్తారు. ఏ దేవతని మీరు శ్వేతార్కంలో తేదలుచుకున్నారో ఆయన్ని ఉద్దేశించి మండల దీక్ష చేస్తారండి, జపం చేస్తారు కొంతకాలం. ఆ జపం చేసి పుష్యమీ నక్షత్రంతో కూడిన ఆదివారం నాడు పుష్యార్క యోగం, ఆ రోజు వాళ్ళు ఇన్నాళ్ళు చేసిన తపస్సుకు ఫలితంగా ఒక తెల్ల జిల్లేడు చెట్టు వాళ్ళకి ఇది ఇందులో ఉన్నాడు అని స్ఫురణ వాళ్ళకి కలుగుతుంది. వెంటనే దాన్ని పూజించి ఆ చెట్టుని నీళ్లు వేసి ఆ మూలంలో అర్చన చేసి తవ్వుతారు. తవ్వితే ఆ మూలం గణపతి మంత్రం చేస్తే గణపతి ఆకారంలోనే బయటకు వస్తుందండి. చిత్రం. హనుమన్ మంత్రం చేసి కానీ ఇలాగే మండల దీక్షతో పుష్యార్కయోగంలో చేస్తే దానికి తోక వగేరాలతో హనుమదాకారం ఉంటుంది. ఇది సత్యమని సుమారు 3-4 ఉపాసకులు తపస్సు చేసి తెచ్చి చూపించినటువంటి శ్వేతార్క హనుమంతుడు, శ్వేతార్క గణపతిని చూసిన అనుభవంతో ఇక్కడ చెప్తున్నా కానీ ఊరికనే చెప్పలేదు. ఇక్కడ ఇప్పటికీ అలా తెచ్చిన వాళ్ళు ఉన్నారు. శ్వేతార్క హనుమంతుడిని తెచ్చి సింధూర పూత పూయాలి, ఆయనకి నూనెతో పూస్తారు. అది ఎందుకంటే తైలం శనికి సంబంధించినది. ఆ తైలంతో పూయడం వల్ల ఏంటంటే శని దోషాలను పోగొట్టే శక్తి ఇద్దరికి ఉందిటండి. అందుకని ఆ ఏలినాడు శని, అర్ధాష్టమి శని బాధపడక్కర్లేదు. ఇద్దరిని పట్టుకుంటే చాలు, శని దోషాలు పక్క తీసేస్తారు. ఒకడు హనుమంతుడు, ఇంకోటి గణపతి. వాళ్ళని ఆరాధిస్తే ఏ గ్రహ బాధలు ఉండవండి. కుజదోషం పోగొట్టడంలో కూడా వీళ్ళిద్దరూ ప్రభావశాలి. ఎందుకంటే వాళ్ళకున్న అరుణవర్ణం, ఎర్రని రంగు రక్తవర్ణ గ్రహమైన కుజుని నిగ్రహిస్తుంది. చూసారా, హిందూ దేవతల ఆరాధనలో గ్రహాలతో అనుబంధం ఉంది. మేము గ్రహాలు నమ్మమండి, నమ్మకపోయినా వాడి ప్రభావం ఉంటుందండి. ఇది తెలుసుకోవాలి. ఇక్కడ మనం నమ్మినా నమ్మకపోయినా వాడి ప్రభావం ఉంటుంది. ఒక ఆయన పాప నీకు వైరల్ ఫీవర్ అండి అంటే వైరస్ని నమ్మనండి అన్నాడు. నమ్మకపోయినా ఉంటుంది, ఏం చేస్తాం. అయితే అది దేనివల్ల ఆ రోగం వస్తుందో చెప్పిన శాస్త్రమే దేనివల్ల పరిష్కారం ఉంటుందో చెప్తుంది. అది గ్రహదోషాల వల్ల బాధలు వస్తాయని చెప్పిన హిందూ మతమే ఏ గ్రహదోషం పోవడానికి ఏ దేవతను ఆరాధించాలో చెప్పింది. కనుకనే బతుకు బాగుపడాలంటే పనికొచ్చే మార్గాలు చెప్పిన హిందూ ధర్మంలో పుట్టడం ఒక అదృష్టం, మహాభాగ్యం. తెలుసుకోండి. ఇక్కడ మీరు అనుకుంటున్నారేమో డబ్బులకు మతాల వారిని వారు కూడా వాళ్ళు ఎవరికి చెప్పకుండా శనివారం నాడు శని ఆలయాలకు వెళ్తారు, వాస్తు చూసుకుని ఇల్లు కట్టుకుంటారు, ముహూర్తాలు పెట్టించుకుంటారు. అటు వాళ్ళని మోసం చేస్తున్నారు, ఇటు మోసం చేస్తున్నారు. ఉభయభ్రష్టులే నాశనం అవుతారు. తెలుసుకోండి. ఇక్కడ ఏ మతాన్ని మనం అవమానించట్లేదండి. ఎందులో పుట్టినవాడు అందులో బతకనివ్వండి. అరే అద్భుతమైనటువంటి మహానదీ తీరంలో పుట్టి ఈ అడారుల్లోకి వెళ్ళిపోవడం ఎందుకండి చెప్పండి. ఇక్కడ లేనివాడికి ఎలాగూ లేదు, ఉన్నవాడు వదులుకోవడం ఎందుకండి చెప్పండి. ఇక్కడ మనం కొన్ని రత్నాలు పట్టుకొని బంగారం పట్టుకుంటే ఎవడో వచ్చాడు, అవన్నీ రాళ్ళండి 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 10 సార్లు చెప్తే రాళ్ళు అనుకుని పారేసుకున్నాం. ఇప్పుడు మన పరిస్థితి అలా ఉంది. ఇంతకు మించి ఇంకేం చెప్పక్కర్లేదు ఇక్కడ. ఎందుకంటే హనుమత్ కథ ఎంత చెప్పడం అవసరమో ధర్మం గురించి అంత చెప్పడం అవసరం మనకి. ఇక్కడ హనుమత్ కథ మిష ధర్మ ప్రతిష్టాపనే ప్రధానం. హనుమంతుడు అందుకు అనుగ్రహించాలనే ప్రార్థనతో మనం చెప్పుకుంటున్నాం. కనుక వాళ్ళకి సింధూర పూత వెనకాల ఇంత ఆంతర్యం ఉన్నది. అయితే కొన్ని కథలు చెప్తుంటారు. కథలు ఎందుకంటే సామాన్యులకు కథలే పడతాయండి. మా అనుభవం కూడా అంతే. ఎప్పుడైనా లోతైన వేదాంత రహస్యమో మంత్ర రహస్యమో చెప్తే అబ్బో అందుకోవడం కష్టం అండి అనే నిందలు మేము చాలా భరించాం. అప్పుడు అర్థమైంది ఎందుకు కథలు చెప్పారు పెద్దవాళ్ళు. ఎలాగోలో ధర్మంలో నిలపాలి, తర్వాత అర్థం చేసుకుని బుర్ర వస్తే అర్థం చేసుకుంటారు. కానీ చెప్పాలిగా, తప్పదు ఇది. కొందరు కథ చెప్తారు, హనుమంతుడికి ఒళ్ళంతా సింధూరం ఎందుకంటే ఒకసారి హనుమంతుడు సీతమ్మ దగ్గర అడినట్ట, అమ్మ నువ్వు పాపటి సింధూరం ఎందుకమ్మా పెట్టుకున్నామని. రాముడికి ఇష్టం అయినా అందుకే పెట్టుకున్నాను అందుట. వెంటనే రాముడికి సింధూరం ఇష్టం కదా, ఇప్పుడు పాపటి పెట్టుకుంది, రాముడికి ఇష్టం కనుక ఒళ్ళంతా సింధూరం పూసుకుంటాను అన్నట్ట. ఇది వినడానికి చాలా భలే ఉంది, మన ఆహా అంటాం. కానీ బుర్ర ఉపయోగిస్తే చాలా పిచ్చి కథ ఇది. ఇలాంటి పిచ్చి పిచ్చి కథలేవి లేవండి. కొంచెం మీ పిల్లలు చదువుకున్న వాళ్ళైతే, తెలివైన వాళ్ళైతే ఇలాంటి పిచ్చి కథ ఏమిటమ్మా అంటారు. హనుమంతుడు పిచ్చివాడు కాడు, గొప్ప జ్ఞాని, యోగి, ఒళ్ళంతా సింధూరం పూసుకు తిరగడు. అయితే ఈ కథ చెప్పిన వాళ్ళని నేనేం అన్న కానీ నేను ఇప్పుడు చెప్పబోయే రహస్యం కంటే ఈ కథే చాలామందికి నచ్చుతుంది. ఏం చేస్తాం. అందుకే కొందరికి కథలతోనే తృప్తిపరచారు. వీళ్ళ శాతం 99% ఉంటుంది. కానీ ఇప్పుడు ఒక తరం తయారవుతుంది, ప్రశ్నించే తరం, ఆలోచించే తరం, తర్కించే తరం. వాళ్ళకు నువ్వేం సమాధానం చెప్తావు, అందుకు లోతులు చెప్పాలి. లేకపోతే హిందూ ధర్మం ఎలా నిలుపుతారు మీరు?
లోతు కలిగిన ధర్మంలో పుట్టి లోతు చెప్పలేకపోతే ఎలా అండి ఇక్కడ మనం? అందుకు చెప్పే ప్రయత్నం చేద్దాం. సింధూరం అందువల్ల పూసుకోలేదు. ఒక దేవత ఉపాసనా సంప్రదాయం అని తెలియాలి. దేవతల గురించి స్టోరీల్లో కాదు, పురాణాల్లో కాదు, ఉపాసనా సంప్రదాయంలో తెలియాలి. దేవత ఉపాసనా సంప్రదాయం. ఇంతమంది దేవుళ్ళు ఎందుకంటే నువ్వు ఏ రూపంతో ఉపాసిస్తే ఆ రూపంతో భగవంతుడు అనుగ్రహిస్తున్నాడు. ఉన్నవాడు ఒకడే. ఉపాసనా సంప్రదాయాన్ని అనుసరించి కనబడతాడు. ఉదాహరణకి నూతిలో నీళ్లుంటాయి, మీరు బకెట్తో తోడతారు. బకెట్ ఏ ఆకారంలో ఉంటుందో నీళ్లు ఆకారంలో పైకి వస్తాయి. కానీ నీరే వచ్చింది, అవునా లేదా చెప్పండి? వచ్చింది నీరే, కానీ చతురస్రాకారపు బొక్కెనలోంచి చతురస్రపు నీళ్లు వస్తాయి, వృత్తాకారపు పాత్రలోంచి వృత్తాకారపు నీళ్ళు వస్తాయి. వృత్తాకారపు నీళ్ళ వృత్తాకారపు పాత్రకే ఆకారం ఉంది, కానీ తదాకారం దీనికి కనబడుతుంది కదా. అలాగే భగవంతుడు ఒక్కడే. మంత్రాన్ని అనుసరించి ఆ భగవంతుడు హనుమన్మంత్రమైతే హనుమదాకారంలో వస్తాడు, రామమంత్రమైతే రామాకారంలో వస్తాడు, శివమంత్రమైతే శివాకారంలో వస్తాడు. ఎలా వచ్చినా నీరొక్కటే, పరమాత్మ ఒక్కటే, ఇది తెలుసుకుంటే చాలండి ఇక్కడ. కనుక ఆ దేవత ఎవరికి అర్థమవుతాడంటే ఆ దేవతను ఉపాసించిన వాడికి అర్థమవుతాడు. అంతేగాని ధర్మాన్ని అవమానించాలని డిబేట్లు పెట్టి చర్చించే వాళ్ళకి దేవతలు అర్థం కారు. ముందు దేవతలు మనలాంటి మనుష్యులు కారు, మనలాంటి పాత్రలు కారు. దేవతనకు ఒక శక్తి. వాళ్ళ శరీరములు చర్మమాంస అస్థిమయము లేనివి కావు. ఇతరులు వచ్చి ఏం చెప్తారంటే మా దేవుడు మీ దేవుడు అని మాట్లాడుతుంటారు మన దగ్గర. బాబు మీకు దేవుళ్ళు లేరు బాబు, మీకు ఎవడో ఒక మహానుభావుడు వచ్చి ఒక ధర్మం చెప్పాడు, వాడు మీరు దేవుడు అనుకుంటున్నారు. మా వాళ్ళు అలాంటి వాళ్ళు కారు. దేవతలు ఇంద్రియాలకు అందనటువంటి శక్తి రూపాలు, తేజో రూపాలు. ఇది తెలుసుకోవాలి, మనం చెప్పగలగాలి. ఇక్కడ అదృష్టవశాత్తు దేవతా వ్యవస్థ ఉన్న ఒకే ఒక్క మతం ఈ భూమి మీద హిందూ మతం మాత్రమే. ఈ సూత్రంలో గుర్తుపెట్టుకొని వాళ్ళు ఎప్పుడైనా చెప్పుకోవచ్చు. కనుకనే హనుమన్ మంత్రంలో రహస్యాలు తెలియాలి. కనుక దేవతను ఎలా చూడాలి? ఉపాసన పరంగా సింధూరం అనే వర్ణము సూర్యభగవానుడు ప్రారంభ కాలంలో ఉండే వర్ణం. సూర్యుడు సర్వదేవతాత్మకుడు. సూర్యుల్లో ప్రాణశక్తి కలిగిన వాడు. అందరికీ తెలుసు కదండి, సూర్యుడు లైఫ్ ఫోర్స్ అంతా కూడా ఉంది. ఒకప్పుడు ఆదిత్యోదయం చెప్పుకున్నాం, మీరు మర్చిపోలేరు. అయితే సూర్యుల్లో ఎన్నో శక్తులు ఉన్నాయి. ప్రధానంగా ప్రాణం, ఇది వాయు రూపంలో మనకు వస్తుంది. ఈ ప్రాణశక్తులు 7 సప్త మరుత్తులు అంటారు. ఈ 7 మళ్ళీ ఒక్కొక్క దానిలో 7 చొప్పున ఉంటాయి, ఉపవిభాగాలు కలిపితే 49 మరుద్గణములు అని అంటారు. ఇక్కడ ఈ మరుద్గణముల శక్తి సూర్యభగవాన్ ఉంటుంది. ఈ మరుద్గణములు కలిపితే మారుతి. ఇది తెలుసుకోవాలి. సూర్యభగవాన్లో ఉన్నటువంటి ఆ ప్రాణశక్తి స్వరూపుడు రుద్రరూపుడు. ప్రాణావావ రుద్రాహ, ఒకదానికొదాని అనుబంధం అండి. అందుకే వేద విజ్ఞానం అర్థమైతే ఇది అర్థమవుతుంది. వేద విజ్ఞానం తేలిగ్గా అర్థం కాదు, అందుకే కథల రూపంలో మనకు అందించారు ఇక్కడ.